వెల్కమ్ టు 30 మినిట్స్. దేశంలో అత్యంత బలమైన నేత నరేంద్ర మోదీ. దేశంలో అత్యంత బలమైన పార్టీ బీజేపీ. ఎప్పటి నుంచి ఇదంతా? 2014 నుంచి. మరి ఎప్పటిదాకా? మరో పార్టీ నుంచి మరో లీడర్ నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పైకి దూసుకొచ్చేదాకా. అసలు ఇంకో పార్టీకి బీజేపీలా బలోపేతమయ్యే ఛాన్స్ లేకుండా చేస్తే, ఇంకో లీడర్ మోదీలా ఎదిగే అవకాశమే లేకుండా చేస్తే, మోదీకి తిరిగే ఉండదు, బీజేపీకి ఎప్పటికీ ఎదురే ఉండదు. ఆ దిశగా నరేంద్ర మోదీ స్కెచ్ గీస్తున్నారా? వన్ ఇండియా వన్ ఎలక్షన్ వెనక ఉన్న వ్యూహం అదేనా? ఇదే ఇవాల్టి 30 మినిట్స్. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. సిల్వర్ స్క్రీన్ పై ఒక రేంజ్లో పేలిన ఈ డైలాగ్ గుర్తుందిగా. ఇప్పుడు ఇదే డైలాగ్ని కాస్త మార్చి నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పై అదిరిపోయేలా చెప్పడానికి మోదీ రెడీ అవుతున్నారు. సమయం ఇవ్వను మిత్రమా, శరణమైనా రణమైనా. ఎందుకంటే లోక్సభకి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమవుతోంది. కమలపుత్ర మోదీ కరుణి గీస్తున్న స్కెచ్ నుంచి ఏ పార్టీ కూడా తప్పించుకోలేదా? మోదీ ఎత్తుగడ ఫలిస్తుందా? ఒకే దేశం ఒకే ఎన్నిక, జమిలీ ఎలక్షన్స్, వన్ ఇండియా వన్ ఎలక్షన్. ఎలా పిలుచుకుంటే ఏంటి, కానీ దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. మొదట చర్చగా మొదలైంది, ఆ తర్వాత వాదనలు విశ్లేషణలతో ఊపందుకుంది, ఆపై రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. చివరకు జమిలీ ఎలక్షన్స్ ఖాయమన్న అవగాహనకు పార్టీలన్నీ వచ్చేస్తున్నాయి. సుపరిపాలన, ఎన్నికల్లో అవినీతిని అంతం చేయడం, అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా మారుతోన్న పదే పదే ఎన్నికల తంతుకు ముగింపు పలకడం. జమిలీ ఎలక్షన్స్ ఉద్దేశం ఇదే అని బీజేపీ అంటోంది, అవునని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కానీ ఒకేసారి ఎన్నికల వెనుక మోదీ స్కెచ్ వేరే ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అనేక కోణాల్లో దేశ రాజకీయాల్ని కుదిపేసేందుకు వన్ ఇండియా వన్ ఎలక్షన్ను మోదీ అస్త్రంగా మార్చుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ సాగుతోంది. మోదీ 2018 సెప్టెంబర్నే అందుకు వేదికగా చేసుకున్నారా? అమెరికా తరహాలో 2 పార్టీలు మాత్రమే ఉండేలా చేయడం, ప్రాంతీయ పార్టీలన్నింటినీ నిర్వీర్యం చేయడం, తిరుగులేని రాజకీయ శక్తిగా బీజేపీని తయారు చేయడం, తనను ఎదిరించే మొనగాడు లాంటి నేత దేశంలో లేకుండా చేయడం, కాంగ్రెస్ సుప్తావస్థలో ఉన్న వేళే పని కానివ్వడం, సిబిఐ, ఐబీ, ఈడీ, ఐటీలను అస్త్రాలుగా వినియోగించడం. సమయం నహి మిత్రమా, వచ్చే ఏడాది సెప్టెంబర్ మే ఎన్నిక హై. మరి క్యా ఆయుధాలు హై? చిన్న చితక రాజ్యాలపై ప్రయోగించడానికి యహీ హై ఆయుధాలు. తమిళ నేతలలా భీతిల్లి శరణమంటున్నారో చూడు. అహో, కాంగ్రెస్ నిద్రలో ఉన్న ఈ సమయంలో ఎన్నిక జరిగితే దేశంలో మోదీని మించిన మొనగాడు నహీ రెహతా. లెట్స్ డూ కుమ్ముడు. అయితే డెమోక్రటిక్ లేదంటే రిపబ్లికన్, అమెరికాలో ఈ 2 పార్టీలదే హవా. ఇప్పుడు అమెరికా ప్రస్తావన దేనికంటే జమిలీ ఎలక్షన్స్ వెనుక మోదీకి ఉన్న అనేక లక్ష్యాల్లో అమెరికాలో పరిస్థితిని ఇండియాలో రిపీట్ చేయాలనేది కూడా ఒకటని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు మాత్రమే కాదు, చిన్నా చితకా పార్టీలు 30 దాకా ఉన్నాయి. కానీ అవన్నీ తెరమరుగైపోయాయి, తమ ఉనికిని కోల్పోయాయి. 1854లో స్థాపించిన రిపబ్లికన్ పార్టీ, 1868లో వచ్చిన డెమోక్రటిక్ పార్టీ మాత్రమే ఇప్పటికీ బలంగా ఉన్నాయి. అదే తరహాలో భారత్లో కూడా 2 పార్టీల విధానం ఉంటే బీజేపీకి ఒక ప్రత్యర్థి మాత్రమే ఉంటుంది. అది కాంగ్రెస్ అయినా పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. అందుకే జమిలీ ఎలక్షన్స్ కోసం మోదీ టీం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోందని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట. అటు లోక్సభకు, ఇటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టినంత మాత్రాన అమెరికా తరహాలో 2 పార్టీలు మాత్రమే మిగలవు కదా. నిజమే, ఆ దిశగా వర్కౌట్ చేయడానికి మరిన్ని ఎత్తుగడలు మోదీ దగ్గర సిద్ధంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీకి ఎంత ఆశ ఉందనా,
భారతదేశం అంతా చిన్న పార్టీలు కరిగిపోవాలి, రెండే పార్టీలు ఉంటే మనకి అడ్వాంటేజ్ అనుకోవటం అది సాధ్యం కాదు. ఎందుకంటే మన దేశంలో ఉన్న పాపులేషన్ 135 కోట్ల జనం, కోట్లాది మంది ఓటర్లు, ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలే కాదు, సబ్ ప్రాంతీయ పార్టీలు అంటే 3 జిల్లాలకి 4 జిల్లాలకి పరిమితి ఉన్న పార్టీలు కూడా బయటకు వస్తున్నాయి సక్సెస్ఫుల్గా. కనుక ఈ ఐడియా అనేది అవ్వటం చాలా కష్టం. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. దేశంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మహారాష్ట్ర, మణిపూర్ మొత్తం 13 రాష్ట్రాల్లో పక్కా ఆధిక్యం. ఇక ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, సిక్కింలలో మిత్ర పార్టీగా అధికారం. వెరసి 17 రాష్ట్రాల్లో కాషాయం కనిపిస్తోంది. కానీ ప్రాంతీయ పార్టీలు అత్యంత బలంగా దేశంలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. సునామీ స్థాయిలో పాజిటివ్ వేవ్స్ వీచిన వేళ మాత్రమే ప్రాంతీయ పార్టీలతో పని లేకుండా కేంద్రంలో పవర్ దక్కుతుంది. ఆ పరిస్థితి పోవాలంటే ప్రాంతీయ పార్టీలు బలహీనపడాలి. అందుకు జమిలీ ఎలక్షన్స్ లో అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1999 నుంచి జరిగిన జమిలీ ఎన్నికల ఫలితాలని విశ్లేషిస్తే కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీకి ఓటేసే అవకాశాలు 77% ఉన్నాయని తేలినట్టు ఒక పరిశోధన తేల్చి చెప్పింది. తన కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వేళ జమిలీ ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లోనూ భారీగా ఓట్లను పొందవచ్చన్నది మోదీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత తాము బలంగా లేని రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీల్ని అణిచివేయడానికి, నిర్వీర్యం చేయడానికి మరిన్ని ఎత్తులకు పదును పెట్టే ఆలోచనలో మోదీ ఉన్నారని ఇప్పటికే తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ దిశగా వర్కౌట్ చేయడం మొదలుపెట్టారన్న చర్చ ఒకవైపు జోరుగా సాగుతోంది. అయితే ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడం అసాధ్యమని రీజనల్ పార్టీ లీడర్స్ తేల్చి చెప్తున్నారు. ఇక్కడ కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలదే హవా, ఎందుకంటే జాతీయ పార్టీలు బోణీ కొట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. తమిళనాడు కానీ కొన్ని రాష్ట్రాల్లో బోణీలు కూడా కొట్టినటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి ఏదైనా ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ తీర్పుని ఇస్తారు. అదే వాళ్ళు రాజకీయంగా ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ బాగా వేయాలనుకునేది ఎప్పుడు కూడా వాళ్ళ స్ట్రాటజీలో, పొలిటికల్ స్ట్రాటజీలో ఉంటుంది తప్పితే ఏకపక్షంగా ఇతర పార్టీలు అణిచేద్దామని వాళ్ళు అనుకున్నా, లేదా మరేది జాతీయ పార్టీ అలా అణిచేద్దాం, అడగదొగ్గుదాం, ఆ పార్టీలను ఆ రాష్ట్రంలో తుడిచిపెట్టేదానికి కృషి చేద్దాం అనుకున్నా అది కుదిరే పని కాదు. 2018 సెప్టెంబర్ విడుదల జమిలీ ఎలక్షన్స్ ను ఇదే నెలలో నిర్వహించడానికి గ్రౌండ్ వర్క్ మోదీ సేన పూర్తి చేస్తోందని పొలిటికల్ సర్కిల్స్ గట్టిగా చెప్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ సుప్తావస్థలో ఉంది, దాదాపు కోమా పరిస్థితి. ఈ సమయంలోనే దేశంలోని మరే పార్టీకి కనీసం అలర్ట్ అయ్యే సమయం కూడా ఇవ్వకుండా ముందస్తుకు జై కొట్టాలన్నది మోదీ వ్యూహంగా చెప్తున్నారు. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న వేళే జమిలీ ఎన్నికలకు వెళ్లడం ద్వారా మోదీని ఎదిరించే మొనగాడు లేడన్న విషయాన్ని తేల్చి చెప్పడం, ప్రాంతీయ పార్టీలను క్రమంగా నిర్వీర్యపరిచే ఎత్తులు వేయడం ద్వారా భవిష్యత్తులో ధీటుగా నిలబడే పార్టీ లీడర్ లేకుండా చేయడం, ఇలా అనేక కోణాల్లో వన్ ఇండియా వన్ ఎలక్షన్ కు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. 2018 చివరి నాటికి 2 ఏళ్ల కంటే తక్కువ కాలపరిమితి ఉన్న రాష్ట్రాలకు కూడా 2018లోనే లోక్సభతో పాటు ఎన్నికలు నిర్వహించడం, 2018 చివరి నాటికి 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితిని 2023 దాకా పెంచడం. ఈ విధానం వల్ల జమిలీ ఎన్నికలకు అడ్డంకులు తప్పుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వన్ ఎలక్షన్ కు రాజ్యాంగపరంగా ఎదురయ్యే ఇబ్బందుల మీద కన్నా దాని నుంచి మోదీ ఆశిస్తున్నదేంటన్న కోణంలోనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలున్న భారతదేశంలో మోదీ వ్యూహం ఫలిస్తుందా? అది సాధ్యమేనా? మోదీ మేనియా కొనసాగుతోంది. బీజేపీ చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ కొనసాగుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే నిద్రస్థాయిని కూడా దాటేసి దాదాపు కోమాలోకి వెళ్ళిపోయింది. ఇన్ని మంచి శకునాల మధ్య ముందస్తుకి జై కొట్టి ఒకేసారి ఎన్నికలకు సై అంటే మోదీని ఎదిరించే మొనగాడే లేకుండా పోతాడు. కమలనాథుల వ్యూహం ఇదే అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు. అయితే స్థానిక భావోద్వేగం, భాష, ఆత్మాభిమానం పునాదులుగా పుట్టిన ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టడం అంటే అంత తేలికైన పనా? ఈ దిశగా మోదీ సంధిస్తున్న అస్త్రాలేంటి?
అమెరికా తరహాలోనే 2 పార్టీల విధానం దేశంలో అమలు కావాలంటే ఏం జరగాలి? వెరీ సింపుల్. బీజేపీకి మరో ప్రత్యర్థి తప్ప ఇంకేం పార్టీలు దేశంలో ఉండకూడదు. కానీ అది సాధ్యమయ్యే పనేనా? దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చి వాటిని క్రమంగా బలహీనపరిచే వ్యూహానికి ఇప్పటికే కమలనాథులు పదును పెడుతున్నారు. యూపీ నుంచి అనేక రాష్ట్రాలు అందుకు ఉదాహరణ. ఇందులో అభ్యంతరం వ్యక్తం చేయాల్సింది కూడా ఏమీ లేదు. కానీ తాము అత్యంత బలహీనంగా ఉండి బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితిని అదుపు చేసేందుకు వరుస ఆయుధాలను మోదీ ప్రభుత్వం ప్రయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఆ ఆయుధాలే సిబిఐ, ఈడీ, ఐటీ, ఐబీ. తమిళనాడులో ద్రవిడ పార్టీలు తప్ప మరో పార్టీకి ఛాన్స్ లేదు. ఇప్పటిదాకా వాస్తవమైన ఈ అంశాన్ని భవిష్యత్తులో అవాస్తవం చేయాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అందుకు నిన్న మొన్నటిదాకా అత్యంత బలమైన శక్తిగా ఉన్న అన్నాడీఎంకేనే అస్త్రంగా చేసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దినకరన్ అరెస్ట్ నుంచి అటు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు విలీన చర్చలు జరుపుతూ ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే ఉంచడానికి తహతహలాడుతూ ఉన్నాయి. వాళ్ళ వెనుక తనదైన శైలిలో మోదీ కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా ప్రయోగించారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తూ ఉన్నాయి. అటు పశ్చిమ బెంగాల్లో 0% ఓటు బ్యాంకు నుంచి 2 అంకెల ఓటు బ్యాంకును సాధించేదాకా బీజేపీ ఎదిగింది. కానీ బలమైన తృణమూల్ బలహీనమైతే తప్ప పశ్చిమ బెంగాల్లో విస్తరించడం బీజేపీకి సాధ్యం కాదు. ఈ క్రమంలోనే తృణమూల్ కాంగ్రెస్ నేతలను వెంటాడుతోన్న వరుస కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఆ పార్టీలో మమత తరువాత శక్తివంతమైన నేతలుగా పేరొందిన మంది మీద అవినీతి కేసులు నమోదయ్యాయి. 6 లోక్సభ సభ్యులు, 4 రాష్ట్ర మంత్రులు, 1 ఎమ్మెల్యే, కోల్కతా మేయర్, ఇలా 12 మంది కీలక నేతలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఇకపై తృణమూల్ కాంగ్రెస్ మూలాలు కదిలే స్థాయిలో పరిణామాలు చోటు చేసుకోవచ్చన్న విశ్లేషణలు తమ పరిధిని పెంచుకుంటూ ఉన్నాయి. ఇటు బలమైన ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ అటు జమిలీ ఎలక్షన్స్ కు మోదీ రెడీ అవుతున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకొని ఈ నిర్ణయానికి అనుకూలంగా ఒక ప్రయత్నం ఇప్పటికే జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు తమిళనాడు ఎలాంటి రాజకీయ సంచలనాలు సృష్టించిందో మనం చూసినాం. కానీ అది టీ కప్పులో తుఫానుగా మారి ఒక 2 నెలల తర్వాత పూర్తిగా సమసిపోయి అది బీజేపీకి అనుకూలంగా మారిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మమతా బెనర్జీ మీద, పశ్చిమ బెంగాల్ మీద కూడా అదే తరహా ఒక ఒత్తిడిని పెంచి శారదా స్కామ్ కానీ మిగతా అంశాలను తెర మీదకి కానీ ఈడీని కానీ వాటిని ఉపయోగించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం భాజపా కేంద్రీకృతంగానే రాజకీయాలు భవిష్యత్తులో జరగాలనే ఒక రాజకీయ ఎత్తుగడను ఈ పార్టీలు వ్యతిరేకిస్తాయి. ఇక ఏపీలో టీడీపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటోంది. తెలంగాణలో బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. తాము బలహీనంగా ఉన్న చోట బలమైన ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచే బీజేపీ ఎత్తుగడను ఇటు టీడీపీ అటు టీఆర్ఎస్ గ్రహించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మొండి చేయి చూపించినా అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం అండ కావాలంటూ చంద్రబాబు బీజేపీతో స్నేహం చేస్తున్నారన్నది పరిశీలకుల మాట. అలానే నోట్ల రద్దు మీద దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చినా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఆ నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. అయితే బలహీనమైన ప్రాంతీయ పార్టీలే మోదీని చూసి భయపడతాయి. కానీ టీఆర్ఎస్ లాంటి పార్టీని బీజేపీ ఏం చేయలేదని గులాబీ నేతలు చెప్తున్నారు. ప్రాంతీయ పార్టీలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ భయం ఉంటదే తప్ప మాలాంటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏ పని ఎత్తుకున్నా కానీ ఆ పని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహనతోటి ప్రజలకు చేరుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. దేశంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, కానీ తెలంగాణలో తప్పకుండా ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి ఇంకో 20 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏల్తది. పొలిటికల్ దండయాత్ర ఒక్కో రాష్ట్రాన్ని దక్కించుకుంటూ ప్రత్యర్థి పార్టీలకు ఒడుకు పుట్టిస్తూ నరేంద్ర మోదీ సాగిస్తోన్న రాజకీయ దండయాత్ర. కానీ ఇప్పుడు వ్యూహం మార్చారని నడుస్తోన్న దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ బీజేపీకి తనకు తిరుగులేని వాతావరణం సృష్టించాలన్న మోదీ ఎత్తుగడ
జమిలీ ఎలక్షన్స్ తో ఫలిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో మోదీ సర్కార్కి పూర్తి మెజారిటీ ఉంది. నడుస్తోంది ఎన్డీఏ ప్రభుత్వమే అయినా బీజేపీకి ఏ పార్టీ మద్దతు అవసరం లేని విధంగా 2014లో ప్రజలు తీర్పిచ్చారు. అంత బలమైన ప్రభుత్వం ఉన్న వేళ ముందస్తు ఎన్నికల గురించి కమల్నాథులు ఆలోచించాల్సిన అవసరం అసలుందా? ఈ తరహా చర్చలకు ఇక చోటు లేదు. ఎందుకంటే వన్ ఎలక్షన్ కోసం మోదీ బీజేపీ ఎందుకంత తప్పిస్తున్నారో రాజకీయ వర్గాల్లో సాగుతున్న డిస్కషనే చెప్పేస్తోంది. కాంగ్రెస్ కోలుకోక ముందే త్వరపడ్డంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కానీ 2018లో జరిగేది ముందస్తు మాత్రమే కాదు, వన్ ఎలక్షన్ కూడా. దేశంలో క్షేత్రస్థాయి నుంచి గట్టి పునాదులున్న పార్టీ కాంగ్రెస్. ఇది ఎంత నిజమో వరుస వైఫల్యాలతో బీజేపీకి ఏమాత్రం పోటీ ఇచ్చే స్థితిలో ఆ పార్టీ లేదన్నది కూడా అంతే నిజం. 2019 సార్వత్రిక ఎన్నికలంటే ఇంకా 2 ఏళ్ల సమయం ఉంటుంది. ఈ గ్యాప్లో కాంగ్రెస్ కొంచెం బలపడే పరిణామాలు జరిగినా అది బీజేపీకి ఇబ్బంది. అలానే కూటముల పేరుతో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా రాజకీయ సమరం చేసే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఉండాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కానీ ఇటు లోక్సభకు అటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వెనుక అమెరికా తరహాలో 2 పార్టీల్ని మాత్రమే దేశంలో మిగిల్చే ఎత్తుగడ దాగుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 40 దశాబ్దాలుగా తమిళనాడులో ద్రావిడ పార్టీలకు తప్ప మరో పార్టీకి చోటు లేదు. అలాంటి చోట అత్యంత బలమైన అన్నాడీఎంకేను ఓ ఆట ఆడిస్తోన్న బీజేపీ మిగిలిన బలమైన ప్రాంతీయ పార్టీలను హ్యాండిల్ చేయగలనన్న నమ్మకంతోనే ఉందని స్పష్టమవుతోంది. అయితే అసలు వన్ ఇండియా వన్ ఎలక్షన్ అన్నది సాధ్యమయ్యే ప్రసక్తే లేదని, ఆ దిశగా పదును పెట్టే వ్యూహాల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ సమస్యలు, నీటి సమస్యలు, ఇలా పంపకాలు, ప్రాజెక్టులు ఇలాంటివి, లేదంటే నిధుల పంపకాలు, కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాలు ఇవ్వటం, కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పటం, ఇలా కేంద్ర ప్రభుత్వం రకరకాల కారణాలతో కొన్ని ప్రాంతాలని ఎప్పుడైతే చిన్న చూపు చూస్తుందో ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా అక్కడ ఏంటంటే ప్రాంతీయ ఆకాంక్షలు పెరగటం, ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవటం అనేటువంటిది సహజంగానే కొంతకాలం పాటైనా సాగుతుంది. అలాంటప్పుడు ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. శాసనసభల పదవీ కాలాన్ని పొడిగించాలన్నా తగ్గించాలన్నా రాజ్యాంగ సవరణ అవసరం. ఆర్టికల్ 83, 172లలో లోక్సభ, శాసనసభల గడువులు 1 ఏడాది పొడిగించడానికి ఛాన్స్ ఉంది. కానీ ముందుగానే రద్దు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఖచ్చితంగా కావాలి. లేదంటే రాజ్యాంగంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక సవరణలు తేవాలి. ఈ దిశగా కొంత గందరగోళం నెలకొన్నా అంతా అనుకున్నట్టే జరుగుతుందన్న ధీమాను బీజేపీ ప్రదర్శిస్తోంది. వీటన్నింటి మధ్య మోదీని ఎదిరించే నాయకుడే లేని పొలిటికల్ వెదర్ను పూర్తిగా వాడుకొని భవిష్యత్తులో అలాంటి నేత ఎదగకుండా చేయడానికి 2 పార్టీలే ఇకపై మిగిలే రీతిలో కమలనాథులు వేస్తోన్న వ్యూహాలు రాజకీయ వర్గాల్లో కలవరం రేపుతున్నాయి. ఆ దిశగా మోదీ ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది జరగబోయే రాజకీయమే చెప్పాలి. వన్ ఇండియా వన్ ఎలక్షన్, ఇది పైకి చెప్తున్న మాట. వన్ ఇండియా ఓన్లీ 2 పార్టీస్, ఇది లోపలున్న అసలు వ్యూహం అంటున్నాయి. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు అన్నిటినీ కాస్తగా నిర్వీర్యం చేసే దీర్ఘకాలిక ఎత్తుగడకు ఆరంభమే ఒకేసారి ఎన్నికలు అంటున్నాయి విపక్షాలు. మోదీ సేనకు అంత సామర్థ్యం ఉందా అన్న ప్రశ్నలు ఒకవైపు వినిపిస్తున్నా మోదీని అడ్డుకునే నేత దేశంలో ఎక్కడా కనిపించని వాస్తవం ఇంకోవైపు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కమలపుత్ర మోదీకర్ని తన దండయాత్రని విజయవంతంగా పూర్తి చేస్తారా అన్నది ఇకపై జరిగే రాజకీయమే చెప్పాలి. ఇదే ఇవాల్టి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.